హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మాగా పచ్చడి ఎలా పెట్టుకోవాలో చెప్తాను. అందుకు నేను ఒక కొంచెం మాగా ముక్కల్ని ఇలా తీసుకున్నానండి. ఇలా చిన్న ముక్కలుగా కోసుకొని ఇలా ఎండబెట్టేసుకున్నాను. ఇలా పలచగా ఎండబెట్టేసుకోవాలండి ముక్కల్ని. ఇలా ఎండబెట్టేసుకున్న తర్వాత ఈ ముక్కలు ఎండేటప్పటికి మనకి మాగా పచ్చడికి కావాల్సినవి చూసుకుందాం. నేను స్టవ్ మీద పాన్ పెట్టి ఒక టీ గ్లాసుడు ఆవాలు అయితే తీసుకున్నాను. ఈ ఆవాలు దోరగా వేగాలండి. ఈ ఆవాల్ని బాగా దోరగా వేపుకుంటున్నానండి. ఈ వేగిన ఆవాల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. మళ్ళీ అదే పాన్లో ఏ గ్లాస్తో అయితే నేను ఆవాలు తీసుకున్నానో అదే గ్లాస్తో మెంతులు కూడా తీసుకున్నానండి. ఇవి రెండు మిక్సీ పెట్టుకుంటే ఒక సాలుడు పిండి రావాలండి. తవ సగానికి పిండి రావాలి. అలాగా రెండు సమానంగా వేపుకోవాలి. ఇలా మెంతులు వేగితే సువాసన వస్తాయండి. బాగా ఇలా వేగుతాయండి. వేగిపోయి ఇవి కూడా ఈ ఆవాలు ఏ ప్లేట్లో అయితే తీసుకున్నానో అదే ప్లేట్లో మెంతులు కూడా తీసేసుకుంటున్నాను. ఇవి చల్లారేటప్పటికి 1 లీటరు ఆయిల్ అయితే కాసుకుంటున్నానండి. నేను మాగా పచ్చడికి వేడి నూనె కాసుకోవాలండి. ఈ నూనె కాగేటప్పటికి మెంతులు ఆవాలు ఏవైతే ఉన్నాయో చల్లారిపోయాయండి. వాటిని మిక్సీ పట్టుకుందాం, మెత్తగా పొడి చేసుకుందాం. మిక్సీ జార్లో వేసుకొని బాగా పిండి చేసుకోవాలి. ఇలా అయితే మెత్తగా పట్టేసుకోవాలండి మిక్సీ. ఇలా మిక్సీ పెట్టేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. పిండిని ఒక ప్లేట్లో తీసేసుకోవాలండి. తర్వాత ఒక తవుడు కారం తీసుకుంటున్నాను. నేను కొంచెం ముక్కలకి మాగా ముక్కలకి ఒక తవుడు కారం తీసుకుంటున్నాను. ఒక తవ్వ సాల్ట్ తీసుకుంటున్నానండి. కొద్దిగా తక్కువైనా పర్లేదు సాల్ట్. మనం మళ్ళీ పచ్చడి కలుపుకున్నప్పుడు సరిపోయింది లేదా చూసుకుని కలుపుకుంటాం. సాల్ట్ తీసుకున్న తర్వాత మనం ఆవాలు మెంతులు పట్టుకున్న పిండి చూడండి సరిగ్గా సాల్ట్ అయినాయి. అది కూడా అప్పుడు ఆ పిండి కూడా వేసేసుకుంటున్నానండి. బెల్లం తీసుకున్నానండి. మాగా పచ్చడికి మాగా కాయలు పుల్లగా ఉంటే కంపల్సరీగా బెల్లం వేసుకోవాలండి. ఇష్టం లేని వాళ్ళు మానేయవచ్చు. మేమైతే బెల్లం కంపల్సరీగా వేసుకుంటాం. ఇవి ఇలా పూర్తిగా కలిపేసుకోవాలి బాగా. నూనె నేను కాసుకొని చల్లారి పెట్టుకున్నానండి. చల్లారి పెట్టుకున్న నూనెలో చిటికెడు పసుపు వేసుకొని ఈ మాగా ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి నూనెలో వేసుకొని ఈ కలుపుకున్న మిశ్రమంలో వేసుకోవాలండి. నూనెలో వేసుకుంటే ముక్క బిగుస్తుందండి. అందుకోసం డైరెక్ట్గా వేయకుండా నూనెలో వేసుకొని కలుపుకోవాలి. ఇలా మొత్తం ముక్కలన్నీ కూడా వేసేసుకున్నామండి. వేసేసుకున్నాక మిగిలిన నూనె పోసేసుకుంటున్నాను. మిగిలిన నూనె మొత్తం ఇలా పచ్చట్లో పోసుకుంటున్నానండి. ఇలా వేసేసుకున్న తర్వాత నేను వెల్లుల్లిపై రేఖలను శుభ్రంగా పొట్టి తీసి ఇలాగా పెట్టుకున్నానండి. అవి కూడా వేసుకుంటున్నాను. పైన వేసుకొని కలిపేసుకున్న తర్వాత మామూలుగా అయితే 3వ రోజు కలుపుకున్నప్పుడు తాలింపు పెట్టుకోవాలండి. నేనైతే పచ్చడి పెట్టుకున్నప్పుడే నేను తాలింపు కూడా పెట్టేసుకున్నాను. అందుకు పాన్లో మళ్ళీ ఆయిల్ పోసి అది వేడెక్కిన తర్వాత వెల్లుల్లిపాయలు ఇలా కచ్చాపిచ్చా కొట్టుకొని ఆయిల్లో వేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు మామూలుగా అయితే 3వ రోజు కలుపుకున్నప్పుడు పెట్టుకుంటారండి. నేను పచ్చడి పెట్టుకున్న రోజు తాలింపు పెట్టేసుకున్నాను. 2 స్పూన్లు మెంతులు వేసుకున్నాను. 2 స్పూన్లు ఆవాలు కూడా వేసుకున్నాను. 2 స్పూన్ల ఆవాలు కూడా వేసుకొని బాగా వేగనివ్వాలండి. బాగా వేగితే మెంతులు సువాసన వస్తాయండి. వెల్లుల్లిపాయ మెంతులు బాగా సువాసన వస్తాయి. ఇలా బాగా వేగుతున్నాయి చూసారా. ఇలా వేగిపోవాలని తాలింపు మొత్తం రంగు మారిపోయింది చూసారా. నేను చెప్పిన కొలతలతో పక్కాగా ఎప్పుడు పెట్టిన వాళ్ళైనా సరే పచ్చడి పెట్టేసుకోవచ్చండి. తాలింపు వేగిపోయాక కొంచెం చల్లారిన తర్వాత ఈ పచ్చడిలో తాలింపు వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి పచ్చడిని. ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకున్న తర్వాత పచ్చడి పెట్టుకున్న 3వ రోజు మళ్ళీ కలుపుకుంటామండి.
ఇంకో కలిపేసుకున్నాను, తాలింపు మొత్తం కలిపేసుకున్నాను. తాలింపు కలిసిపోయేలా కలుపుకున్నాను. తాలింపు వేసేసుకుని కలుపుకున్న తర్వాత నేను ఇలా మూత పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు 3వ రోజు మళ్ళీ చూసారా, ఆయిల్ అది బాగా ముక్క ఊరింది. ఇంకా కలుపు వేసుకొని ఉప్పు అన్నీ సరిపోనియో లేదో చూసుకొని ఇంకా నేను ఒక డబ్బాలోకి తీసేసుకోవడమేనండి. ఎందుకంటే నేను తాలింపు పచ్చడి పెట్టుకున్నప్పుడే నేను తాలింపు వేసేసుకున్నాను కాబట్టి, తాలింపు అప్పుడు వేసుకున్న వాళ్ళు ఇప్పుడు కలుపుకున్నప్పుడు వేసుకోవచ్చండి, అది మీ ఆప్షను. బాగా కలుపుకోవాలండి. మొత్తం బెల్లం, ఉప్పు అన్నీ కరిగే వరకు కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఉప్పు, కారం అన్నీ సరిపోనియో లేదో చూసుకోవాలండి. ఇదిగో నేనైతే చూస్తున్నాను, టేస్ట్ చూస్తున్నాను. నేను చెప్పిన కొలతలకైతే చాలా అంటే చాలా బాగా పచ్చడి ఇంకా ఏమీ వేసుకోక్కర్లేకుండా సరిపోనియండి. మీరు కూడా ఇలా పెట్టేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకో డబ్బాలో తీసేసుకుంటున్నానండి. నేను చెప్పిన కొలతల ప్రకారం పెట్టుకోండి. ఎంత రాని వాళ్ళకైనా సరే పచ్చడి పెట్టుకోవచ్చు, అలాగే కొత్త వాళ్ళకైనా వచ్చేస్తుందండి. మాగా పచ్చడి రెడీ.